ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మహిళలైతే గనక ముఖ్యంగా ఇది మీరు వినవలసినటువంటి ఒక ఇన్ఫర్మేషన్. ఆడవాళ్ళు ఏదొచ్చినా భరించగలరు. ఒక చిన్న ఇన్ఫెక్షన్ ఒకటి వస్తే మాత్రం తట్టుకోలేరు. ఆ ఇన్ఫెక్షన్ మరి ఎక్కడదో కాదు, యోనికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్. ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావటానికి ఒక ముఖ్య కారణం మీకు తెలియకుండా ఎన్నోసార్లు పొరపాటు చేస్తూ ఉంటారు. అంటే ఫ్రీక్వెంట్ గా వెళ్ళి యోనిని నీళ్లతో శుభ్రం చేయడం. ఇన్ఫెక్షన్ వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది? వైట్ డిశ్చార్జ్ అవడం, అంటే తెల్లబట్ట అవడము. అది కాకుండా ఏంటంటే ఫిషీ స్మెల్, చేపలు మురిగినటువంటి ఒక వాసన, మీకు మంటగా ఉండడం. ఇలాంటి వాటితో మీరు మళ్ళీ మళ్ళీ సఫర్ అవుతున్నారా? నీళ్లతో గడిగితే ఇన్ఫెక్షన్ రావడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నాడు ఈ క్యాండిడేట్ అని మీరు అనుకోవచ్చు. మీ యోనిలో లాక్టోబాసిల్కి సంబంధించిన ఒక గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. కడుపులో ఎలాగైతే గుడ్ బ్యాక్టీరియా ఉండి కడుపు హెల్త్ ని కాపాడుతూ ఉంటుందో, అదేవిధంగా యోనిలో కూడా లాక్టోబాసిలస్ అని చెప్పేసి ఒక గుడ్ బ్యాక్టీరియా ఉండి బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో ఉంచి అక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఏదన్నా కారణం చేత ఇన్ఫెక్షన్ వచ్చింది. కారణాలు ఎన్నో కావచ్చు. షుగర్ ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కావచ్చు, లేదా మీ మేలు సెక్షువల్ పార్ట్నర్ కావచ్చు, లేదంటే లో దుస్తులు చాలా టైట్ గా వేసుకోవడం కావచ్చు, కాంట్రాసెప్టివ్ వాడటం కావచ్చు. ఏటి వల్ల సరే ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? టాబ్లెట్స్ వాడతారు, అప్పటికప్పుడు తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వాడవలసినటువంటి సప్లిమెంట్ ఏంటంటే, మన దగ్గర 2 సప్లిమెంట్స్ ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఆ సప్లిమెంట్స్ మరేదో కాదు, ఫెమిడిలైట్. ఈ ఫెమిడిలైట్ నైట్ భోజనం తర్వాత రోజు ఒక క్యాప్సిల్ తీసుకుంటే కనీసం 3 నెలలు తీసుకోవాలి. అలా తీసుకున్నారు అంటే ఖచ్చితంగా మీ వెజనల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్లోకి వస్తుంది. ఇంకొకటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. దాన్ని తగ్గించడానికి మన దగ్గర యూటీ బ్రీజ్ అని ఉంటుంది. దీంట్లో డీమానోజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. ఆడవాళ్ళకి మీరు చూసినారు అంటే యోని, యానస్, యూరెత్రా, ఇవి 3 చాలా దగ్గరగా ఉంటాయి. ఒకవేళ యోనిలో ఇన్ఫెక్షన్ ఉంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి, లేదా యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ ఉంటే యోనిలో వచ్చేదానికి కూడా అవకాశం ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు యూటీ బ్రీజ్ ఒక నెల రోజులు మినిమం, ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత ఒక టాబ్లెట్, అదేవిధంగా ఫెమిడిలైట్ నైట్ భోజనం తర్వాత ఒక క్యాప్సులు 3 నెలల పాటు తీసుకున్నారంటే ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి మళ్ళీ మళ్ళీ మీకు దురద రావడము, వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అవడము, యూరిన్కి వెళ్ళినప్పుడు మంట రావడము, భర్తతో కలిసినప్పుడు మంట రావడం, వీటన్నిటిని తగ్గించుకొని హ్యాపీగా మీరు చేసే పని సంతోషంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫెమిడిలైట్ మీకు ఎలా సహాయం చేస్తుంది? ఫెమిడిలైట్ మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేయించినటువంటి 2 గుడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిలస్ రామనోసస్ HN001, లాక్టోబాసిలస్ అస్టోఫిలస్ LA14. ఈ వెజనాలో గుడ్ బ్యాక్టీరియా ఉండిందంటే ఏం చేస్తుంది అంటే అది కొన్ని యాంటీ మైక్రోబియల్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫెమిడిలైట్ గుడ్ బ్యాక్టీరియా కౌంట్ ని పెంచడం ద్వారా ఈ న్యాచురల్ యాంటీ మైక్రోబియల్స్ ప్రొడ్యూస్ చేస్తే బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోల్లో ఉంటుంది. ఈ 2 యాక్షన్స్ ఫెమిడిలైట్ యూటీ బ్రీజ్ చేయడం ద్వారా మీ యోనిలో గుడ్ బ్యాక్టీరియా కౌంట్ పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసి, బ్యాడ్ ఫంగస్ని కంట్రోల్ చేసి, మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా చేసి మిమ్మల్ని మీరు కాపాడుకునే దానికి అవకాశాలు ఉంటాయి. మన డైటీషియన్స్తో మాట్లాడండి, వాళ్ళ సహాయం తీసుకోండి, యూటీ బ్రీజ్ ఫెమిడిలైట్ వాడుకోండి. మిమ్మల్ని మీరు ఈ యోని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి.